అండ్ శ్రద్ధ, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇలా మీరు ఈ సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ గారి సరసన అనేసరికల్లా వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? బాబీ డియోల్ గారి పక్కన చేస్తున్నారు, బాలకృష్ణ గారితో చేస్తున్నారు. ఒక విషయం చెప్పాలి ఆవిడ గురించి మాత్రం. సార్, ఆవిడ ఒప్పుకోవాలని నేను ఎంత కోరుకున్నాను ఆ క్యారెక్టర్. ఎందుకంటే షీఈస్ వెరీ సెలెక్టివ్ అండి. బాలకృష్ణ సినిమా కాదు, లేకపోతే ఇది బాబీ గారి సినిమా, డైరెక్టర్ బాబీ సినిమా అని కాదు. షీఈస్ వెరీ సెలెక్టివ్ ఇన్ హర్ స్టోరీస్. దట్స్ వాట్ ఐ సీన్ హర్ ప్రీవియస్ మూవీస్. ఇంతకుముందు చేసిన సినిమాలు. ఎందుకంటే అందరూ చూడనన్నాను, కొందరు ఆర్టిస్టులు కూడా చూడాలనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ సంథింగ్ ఒక అగ్నిపర్వతం లాంటిది మాట. అట్లా చూసినప్పుడు ఇది ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ సినిమాలో నందిని చెయ్యాలని కోరుకున్నాను. అదే ఫలించింది. ఎందుకంటే ఒకటి 10 సార్లు నెమరేసుకుంటే కోరుకోవాలని జరగాలని కోరుకుంటే అది జరుగుతుంది అంటారు. కరెక్ట్. చాలా గట్టిది కాబట్టి మీరే చేశారు. కానీ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నా లైఫ్ చేంజ్ అయిపోతుంది అని, లైక్ ఆగిపోతుంది అని నాకు అప్పుడే ఫీలింగ్ వచ్చింది. ఇంకేంటంటే నేను 10 years ముందు వెన్ ఐ క్విట్ లా టు టర్న్ ఇంటూ అన్ యాక్టర్, అప్పుడు నేను 10 years కంటిన్యూస్గా ఒక లైక్ యాక్టర్ లా వర్క్ చేస్తాను అని నాకు నమ్మకం లేదు. ఐ హ్యాడ్ నాట్ ఇమాజిన్ దట్ ఐ విల్ హ్యావ్ అ కెరియర్ వర్త్ 10 years ప్లస్. ఇప్పుడు ఈ ఇయర్కి ఇట్స్ బికమ్ 10 years. అండ్ డాకు మహారాజ్ నా 25th ఫిల్మ్ రిలీజ్. సో దాట్ ఆల్సో ఐ హ్యాడ్ నాట్ ఇమాజిన్. నా చూడండి, 25th film release had to happen with Balaya sir. Congratulations. And it's such a landmark film na career ki 25th with all the numbers. We have crossed all the the box office numbers. Then besides that, all the audience love. It is truly a star, like in the army we wear stars kada. It's like a star on my shoulder. It's no less. Ide sir, naku appude when I thought that my life is going to change, ఈ లెవెల్కి అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో సో హ్యాపీ. బాలకృష్ణ గారు చెప్పినట్టుగానే మీరు ఎలాంటి వెయిట్ ఉండే క్యారెక్టర్స్ అయినా సరే చాలా ఈజీగా సటిల్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ అందులోనూ సితారా ఎంటర్టైన్మెంట్స్తో మీకు ఇది సెకండ్ హిట్ జెర్సీ తర్వాత. సో సితారా ఇస్ అ లక్కీ చార్మ్ ఫర్ యు. ఇట్ ఇస్ అ లక్కీ చార్మ్. వాళ్ళతో ఎప్పుడైనా కొలాబ్ చేస్తే ఐ హావ్ అ రియలీ స్ట్రాంగ్ ఫీలింగ్ అండ్ ఇట్ హ్యాపెండ్ దిస్ టైమ్. ఇది హిట్ అవుతుంది అని అంతే.